నంద్యాల జిల్లా రుద్రవరంలో చిన్నకంబులూరు గ్రామానికి చెందిన సుధాకర్ భూమిని పలువార్లు కబ్జా చేశారు. తన భూమిని అక్రమదారులకు అప్పగించకుండా కాపాడాలని బాధితుడు వేడుకున్నాడు. 2006లో డి పట్టా భూమి 3 ఎకరాల ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. కొందరు అక్రమదారులు తన భూమిని కొయ్యాలను చూస్తున్నారని ఆరోపించారు. గతంలో నంద్యాల ఆర్డీఓగా పనిచేస్తున్న మాధవీలత వద్ద బాధితుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ భూమిపై హక్కులు ఎవరికీ లేవని సుధాకర్ ఆందోళన చెందుతున్నాడు. ప్రొసీడింగ్ ఇచ్చారని ఆధారాలు చూపించారు. ఎవరైతే తమ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవాలంటున్నారో వారికి రిజిస్టర్ పొలాలు ఉన్నాయని తేల్చారు. ఆలగడ సివిల్ కోర్టుకు కొమ్ము నారాయణ, బాల రామాంజనేయులు, నడిపి రామాంజనేయులు, బోయ చంద్రుడు వీళ్ళంతా 5 మంది కలిసి నా మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత నాకున్న ఎవిడెన్స్ అన్ని తీసుకుపోయి ప్రభుత్వం భూమి నాకేమేమి ఇచ్చింది అని మొత్తం తీసుకుపోయి నేను ఆలగడ కోర్టులో సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇంతవరకు కూడా కోర్టుకు సబ్మిట్ కాలేదు. కోర్టుకు వాళ్ళు రానందున కేసు డిస్మిస్ అయింది. వాళ్ళ దగ్గర పట్టాలు, పాస్బుక్లు, ఆన్లైన్ అన్ని రికార్డింగ్ ఉంటే ఎందుకు కోర్టుకు అటెండ్ కాలేదు? ఒకటి, నాకు ఇచ్చిన ఆర్డీఓ గారు ఇచ్చారు, కోర్టు ఇచ్చారు. నా భూమిని నేను గత 2005 సంవత్సరాలు, ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని నా భూమి నాకు వచ్చింది, కోర్టు నుంచి వచ్చింది మేడం, నాకు పట్టాలు ఉన్నాయి, పాస్బుక్ ఉంది, ఆన్లైన్ ఉంది, అడంగలు ఉన్నాయి, రైతు భరోసా పడుతుంది. ఇది రీసెంట్ గా 2024 పట్టాలు, అడంగలు ఉండింది. అయితే నిన్న 15వ తారీఖున, ఈ నెలేనండి 15వ తారీఖున 15/7/2025 తారీఖున నేను నా భూమికి నేను పన్ను కట్టాను. ఇప్పటి వరకు కూడా పోయిన ప్రభుత్వంలో రైతు భరోసా, పిఎం కిసాన్ వచ్చింది. ఇప్పుడు కూడా అన్నదాత సుఖీభావ్ కూడా నా పేరు ఎలిజిబిలిటీ అయింది. సచివాలయం